హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు HLNT ఛానల్. ఇవాల్టి వీడియో 5 రకాల పప్పులతో దోశ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇంకా వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది. హై ప్రోటీన్ దోశ, ఇంకా మిల్లెట్స్తో చాలా హెల్తీగా ఈ దోశ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను ఏదైనా కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. 5 రకాల పప్పులతో దోశ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ 5 రకాల పప్పుల్ని నేను నైట్ నానబెట్టుకున్నాను. ఆ 5 రకాలు ఏంటి అంటే రాగులు, పచ్చిశనగపప్పు, పెసరపప్పు, కందిపప్పు, మినపప్పు అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని నైట్ నానబెట్టుకున్నాను. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లోకి నైట్ నానబెట్టుకొని పొద్దున్నే రుబ్బుకున్నాను. ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాది ఇవాళ దోశ, ఈ హై ప్రోటీన్ దోశ. కావాలంటే మీరు నైట్ దోశ వేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోండి. ఈ పిండి ఏమి పులవనవసరం లేదు. ఇలా నానిన 5 రకాల పప్పుల్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నాను. మిక్సీ జార్లోకి తీసుకొని ఒక పచ్చిమిర్చిని మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. నేనైతే ఒక చిన్న పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే 1 ఇంచు వరకు అల్లాన్ని, ఇంకా కొద్దిగా కల్లుప్పు, రుచికి సరిపడా కల్లుప్పుని వేసుకున్నాను. ఇంకా 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని దోసపిండిలాగా రుబ్బుకున్నాను. మీరు కావాలంటే ఒక ఆనియన్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకొని రుబ్బుకోవచ్చు. నేను దోశ ప్యాటర్న్ వచ్చేంత వరకు వాటర్ వేసుకొని ఇలా రుబ్బుకున్నాను. ఇలా రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని మిగతా పప్పును కూడా అలానే రుబ్బుకొని మొత్తం గిన్నెలోకి తీసుకున్నాను. తీసుకుంటే చూడండి, ఇలా కొద్దిగా పల్చగానే రుబ్బుకున్నాను. పల్చగా ఉంటే మన దోశ అనేది కొంచెం క్రిస్పీగా వస్తుందని నేను పల్చగా రుబ్బుకున్నాను. తర్వాత గ్యాస్ మీద ఒక దోశ ప్యాన్ పెట్టుకొని, దోశ ప్యాన్ వేడైన తర్వాత కొద్దిగా ఒక చుక్క నూనె వేసుకొని ఆనియన్తో ఇలా రబ్ చేసుకుంటే మన దోశ అనేది పల్చగా వస్తుంది. అలాగే ప్యాన్కి అంటుకోకుండా దోశ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఎంత పల్చగా వేసుకున్నా కానీ దోశ ప్యాన్కి అనేది అంటుకోదు. ఐరన్ ప్యాన్ అయినా, క్యాస్ట్ ఐరన్ ప్యాన్ అయినా, నాన్ స్టిక్ ప్యాన్ అయినా కానీ ఒక చుక్క ఆయిల్ వేసి ఇలా ఆనియన్తో రబ్ చేసుకొని దోశ వేసుకుంటే దోశ అనేది ఫస్ట్ దోశ కూడా మనకి ప్యాన్కి అంటుకోకుండా వస్తుంది. కొద్దిగా పైనుంచి ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసుకొని ఇంకా ఒక పక్క మంచిగా కాలిన తర్వాత రెండవ వైపుకి తిప్పుకోవాలి. చూడండి, ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత రెండవ వైపు తిప్పుకోవాలి. ఇంకా రెండవ వైపు కూడా కాలిన తర్వాత మన దోశ అనేది అల్లం చట్నీతో కానీ, కొబ్బరి చట్నీతో కానీ, ఆనియన్ చట్నీతో కానీ, టమాటా చట్నీతో కానీ, పల్లి చట్నీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఏ చట్నీలోకైనా హై ప్రోటీన్ దోశ. ఇంకా 5 రకాల పప్పులు వేసుకున్నాం కానీ మనం పెసరట్టు కంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పిండి ఏం పులవన అవసరం లేదు. ఇంకా నైట్ నానబెట్టుకొని పొద్దున్నే పిండి రుబ్బుకొని దోశ అనేది వేసుకోవచ్చు. ఇంకొక దోశ వేసుకున్నా కానీ చూడండి, ఆయిల్ కొద్దిగా వేసి ఆనియన్తో ఇలా రబ్ చేసుకొని దోశ వేసుకుంటే ఎంత పల్చగా దోశ వేసుకున్నా కానీ మన ప్యాన్కి అంటుకోకుండా వచ్చేస్తుంది. చాలా హెల్దీ రెసిపీ. ఈరోజు మార్నింగ్ మా ఇంట్లో ఇదే దోశ, హై ప్రోటీన్ దోశ చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. చాలా హెల్దీ రెసిపీ కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. చూడండి, ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. ఇంకా మన దోశ అనేది రెండు వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇంకా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ దోశ మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను ఏదైనా కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.